దారికి తేవడం మెయిన్ ఇష్యూ. రెండవది వచ్చేటప్పటికి దాన్ని ఏమంటారు, ఆంధ్ర ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంపాక్ట్ని తెచ్చే ప్రయత్నం చేశాడు. ఆ విషయంలో అభినందించాలి అతను. 20% సినిమా ఆంధ్రాలో షూటింగ్ చేస్తే అప్పుడు మాత్రమే టికెట్ రేట్ల పెంపుకు పర్మిషన్ ఇస్తా. 20% షూటింగ్ ఇక్కడ చేయాలి. 100 కోట్ల లేదా 100 కోట్ల పైబడిన సినిమా అయి ఉండాలి. ఈవెన్ అందులో కూడా 20% ఇక్కడ షూటింగ్ చేయండి అని చెప్పాడు అతను. 20% షూటింగ్ ఇక్కడ చేస్తేనే అన్నాడు. ఆ మాట కట్టుబడి ఉన్నాడంటే లేదు. అలా లేని సినిమాలకు కూడా ఇచ్చాడు. దెన్ అక్కడ అతని పట్టు తప్పింది. అక్కడ అతని పేరేంటి, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానే అన్నటువంటి ఫీలింగ్ బలం కావడానికి కారణమైంది. మనం మొట్టమొదటి నేను చెప్పేది ఏంటంటే, సినిమా టికెట్ రేట్ల పెంపు వలన నష్టపోయేటటువంటి వాడు ఎవరయ్యా అంటే అభిమాని. ఆ ప్రేక్షకులందరూ కాదండి, అభిమాని మాత్రమే దోపిడీకి గురవుతాడు. ఫస్ట్ రోజునే సినిమాకి వెళ్ళాలన్న పెచ్చ మీకు నాకు లేదు. నేనైతే ఎప్పుడో కృష్ణా సినిమాలు ఆ రోజుల్లో ఫస్ట్ వెళ్ళాలనేది, కానీ ఆ రోజు డబ్బులు ఉండేది కాదు మనకి. తర్వాత రోజుల్లో ఫస్ట్కి వెళ్ళాలనేటటువంటి ఫీలింగ్ నాకు ఇప్పటికీ లేదు. చాలా సినిమాలు వెళ్ళినా కూడా సినిమా ప్రశాంతంగా కూర్చొని ఫస్ట్ రోజున వెళ్తే ఆ రోజు నాకు గోలలో చూడలేను సరిగ్గా. కాబట్టి కొంచెం రిలాక్స్డ్గానే వెళ్ళాలనుకుంటా. ఈ ఫస్ట్కి వెళ్ళాలి అని చూసుకునేవాడు ఎవడు, అభిమాని.